మేడం నమస్తే అండి. నేను మీ పేరండి? హరే కృష్ణ అండి. పుప్పాల భానుకుమారి. మేడం ఏం చేస్తారు? హౌస్ వైఫ్ అండి. మేడం ఏంటండి ఈ రోజున 10th క్లాస్ మార్కులు రిలీజ్ అయినాయి కదా, ఏంటి ఎలా అనిపిస్తుంది మీకు అసలు దాని మీద? చాలా బాగుందండి, సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నారా లోకేష్ గారు పర్యవేక్షణలో పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఏ స్కూల్కి ఏ అవసరం వచ్చినా ముందు నేను ఉన్నానని ఆయన రావడం ఒకటి. అది గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ కూడా మంచి బాగా ఉత్తీర్ణత పిల్లలు చదువుకునేలాగా శ్రద్ధ తీసుకోవటం, పేరెంట్స్ మీటింగ్ పెడతాం, మళ్ళీ పిల్లలకి ర్యాంక్ వచ్చేలాగా చేయటం, ఇదంతా చాలా ఇదిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వచ్చి 10th క్లాస్లో ఎక్కువగా గవర్నమెంట్ స్కూలు పిల్లలు పాస్ అవటం, ఎక్కువ ర్యాంకు తెచ్చుకోవటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం స్కూల్స్ నుంచి కూడా ఇలాంటి ఉత్తీర్ణత రావటం, వాళ్ళు కూడా పేపర్లో వాళ్ళ ఫొటోస్ వేసి మా స్కూల్స్ కూడా ఈ విధంగా ఉత్తీర్ణ శాతం పెరిగిందని చెప్పి పేపర్లో వేయటం ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? అవన్నీ వాళ్ళు పేపర్లో వాళ్ళు సొంతంగా వేయించుకునేయండి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో వచ్చి ఎవరు తల్లిదండ్రులు శ్రద్ధగా చదివించుకుంటున్నారు, దాని ద్వారా ఉపాధ్యాయులు కూడా శ్రద్ధగా చెప్తున్నారు. అది దానివల్ల ఈ పిల్లలు ముందుకు బాగా చదవటానికి ఇదిగా ఉంది. అంటే మన గతంలో చూసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటి ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో దానికంటే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడం బెటర్ కదా అన్న తరపు నుంచి ఈ రోజున ఎలా ఉంది మేడం ఆ సిచ్యువేషన్ ఏంటి? అవి అతివరకు రోజులండి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూలే బాగుంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ఇవాళ చాలా శ్రద్ధగా ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగా ఎక్కువగా ఈ గవర్నమెంట్ వాటికే జనాలు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే పిల్లలు శ్రద్ధగా చదువుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా పాయింట్ టు పాయింట్ చక్కగా పేరెంట్స్ మీటింగ్ రావటం, వాళ్ళు మమ్మల్ని పిలవటం, మీ పిల్లలు ఈ చదువుతున్నారండి, చదవట్లేదండి, మీరు దీని మీద శ్రద్ధ పెట్టండి అంటే మేము శ్రద్ధ పెడతాం. దాని ద్వారా ఏంటంటే ప్రైవేట్ స్కూల్కి ధీటుగా పిల్లలు మంచి ర్యాంక్ సాధించుకున్నారు. ఇప్పుడు అది మాకు ఆనందంగా ఉంది. మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. మా తమ్ముడు వాళ్ళ పాప ఉంది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది పల్లెటూరులో. ఆ ఊర్లో ఎమ్మెల్యే గారు కూడా వచ్చి, అమ్మ నువ్వు ఇంత ర్యాంక్ వచ్చావు కాబట్టి నీ చదువుకంతా నేను పెట్టుకుంటే. ఈ కూటమి ప్రభుత్వంలో ఏంటంటే ఎమ్మెల్యేలు ఇదివరకు ఎమ్మెల్యేలు ఎక్కడుండేవాళ్ళు ఎవరికి తెలిసేది కదా, అసలు ఎంతమంది ఉన్నారో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఏ స్కూల్లో అయితే గవర్నమెంట్ స్కూల్లో ఏ పాప అయితే బాగా చదువుతుందో ఆ పాపకి వీళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తున్నారు. అదొక సంతోషకరమైన విషయం. వీళ్ళు ర్యాంక్ స్టూడెంట్స్ అనుకోండి, వీళ్ళు చదువు కావాల్సినంత వాళ్ళు ప్రొవైడ్ చేస్తానని ముందుకు రావటం కూడా అది కొంచెం కూటమి ప్రభుత్వంలో అదొక సంతోషకరమైన విషయం. గతంలో కన్నా ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు బాగా మంచి అభివృద్ధిలో ఉన్నాయండి. ఎందుచేతనంటే పిల్లల్ని జాయిన్ చేసాం, ఎలా చదువుతున్నారో ఏంటో అని మేము వెళ్ళి కలవటం, ప్రిన్సిపాల్స్ని, టీచర్స్ని. వాళ్ళు పలానా రోజు మీటింగ్ ఉందమ్మా రండి అంటాం, మా పిల్లల గురించి వాళ్ళు చెప్పటం, మేము సంతోషపడతాం, ఏం చదివించాలో వాళ్ళు చెప్పటం, ఇదంతా ప్రోత్సాహంగా చాలా బాగుందండి. టీచర్స్ ఏంటంటే పేరెంట్స్కి టచ్లో ఉంటున్నారు. మా పిల్లలు ఏం చదువుతున్నారు ఏంటి అనేది మేము కూడా ఒక పని నుంచి వచ్చిన తర్వాత ఆ పిల్లల గురించి శ్రద్ధ తీసుకోవటం, ఇదంతా ర్యాంక్ రావడానికి ఒక మూల కారణం అవుతుందండి. అదే గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ కానీ పిల్లలకి ఏదన్నా కానీ టైం టు టైం పెడతాం, చక్కగా వాళ్ళని ప్రైవేట్లు చెప్తాం. ప్రైవేట్ ఎక్కడన్నా ఉందండి, ఇప్పుడు ప్రైవేట్ చెప్తున్నారు చక్కగా, అందుకు ర్యాంక్ స్టూడెంట్స్ అవుతున్నారు పిల్లలు. అంటే ఈ రోజున మీరు అన్న మాటల ప్రకారం విద్యా వ్యవస్థలో మొత్తం చాలా మార్పులు వచ్చినాయి, చదువుకున్న పిల్లలు కూడా ఉత్తీర్ణ శాతం కూడా పెరిగిందని చెప్పి మీరు అంటున్నారు. మరి అదేవిధంగా గతంలో మనం చూసుకున్నట్లయితే ఈ రోజున ఐటీ శాఖ మంత్రి ప్లస్ విద్యాశాఖ మంత్రి ఉన్న లోకేష్ పనితీరేమీ సరిగ్గా ఉండట్లేదు. విద్యా వ్యవస్థలు మొత్తం అసలు పట్టించుకోవట్లేదు, మొత్తం జలసాలు చేయడానికి వచ్చేస్తున్నాడు కానీ విద్యాశాఖలను ఏం పట్టించుకోవట్లేదని చెప్పంటున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు అసలు? అదంతా వాళ్ళ స్వార్థాలకు మాట్లాడతామండి. అతను అసలు తల్లిదండ్రులను ఏ విధంగా అయితే గౌరవిస్తాడో అతను తీసుకున్న శాఖ అంత బాగా గౌరవిస్తున్నారు. ఎందుకంటే ఒక స్కూల్లో పిల్లలు తినగా మిగిలింది పడేసిందే పిల్లలకు బాగోని పెడుతున్నారనేసి ప్రచారం చేశారు వెదటోళ్ళు. అది ఎంతవరకు చూద్దామని వెళ్ళి ఆ రోజే వెళ్ళి అది చూసి వాళ్ళతో పాటు భోంచేసి అది ఏంటమ్మా ఇక్కడ పరిస్థితి ఏంటి, ఇదేంటి అదేంటి అని తెలుసుకుని అంత శ్రద్ధగా ఉన్నాడు ఆయన అంటే పాపం వాళ్ళకేనండి. ఎందుకంటే లోకేష్ అనే ఆయన చాలా ఉత్తమమైన మనిషి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా నా అన్న, ఎందుకంటే ఒక ఆపద టైంలో ఆయన వచ్చి వీళ్ళని సరసన వాళ్ళ పక్కన ఉండి ఒక ధైర్యం చెప్పాడని నాన్న అంటాడు. ఎందుకంటే ఒక కృతజ్ఞత గల భావం గల మనిషి లోకేష్ గారు. అలాంటి ఆయన విద్యాశాఖ తీసుకోవటం, పిల్లలు ఇంత గవర్నమెంట్ స్కూల్లో ఇంత బాగా ఉత్తీర్ణం చెందటం చాలా శుభపరిణామం అండి. అంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు అసలు మీరు?
వాళ్ళ పనికిరాంతనం అండి. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు చేయలేంది ఎదటోళ్ళు చేశారో వాళ్ళకి పేరు వస్తుంది, చేసిన వాళ్ళకి పేరు వస్తుందని వీళ్ళ లోపల ఉండే ఒక ఉక్రోషం అన్నమాట. అంతేగాని గత ప్రభుత్వంలో అసలు వీళ్ళు చేసింది ఏంటో ఈ జనాలకు ఏది అర్థం కాలే చెప్పాలంటే. వీళ్ళు స్కూళ్ళకి ఏమి ఇచ్చారు, ఏం తీసుకొచ్చారు ఏంటనేది కూడా జనాలకు అర్థమయ్యేటప్పటికి అది సన్నగిల్లిపోయినట్టు అయింది. కానీ వాళ్ళు చేసింది ఈసారి మట్టికి ఇప్పుడు లోకేష్ బాబు చేసేది ఏంటయ్యా అంటే ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ప్రజలతో ఉంటున్నాడు ఆయన. దాంతో ఏంటంటే మనకి ఇది పలాంది వచ్చింది, ఇది మనం ఉపయోగించుకుందాం అనేసి పిల్లల పేరెంట్స్ మీటింగ్లో చెప్తున్నారు టీచర్సు అందరూ. ఈ పిల్లలు మాకు ఇది వచ్చిందని పిల్లలు చెప్పడం అన్నీ కూడా ఏంటంటే చాలా ఇది శుభపరిణామం చెందుతుందన్నమాట. మాకు ఆనందంగా ఉంది అందుకు. అంటే ఇక్కడ కుటుంబ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, అసలు ఏంటి ఎలాంటి మార్పులు గమనించారు, ఎలాంటి రిసోర్సెస్ వచ్చింది, ఎలాంటి డెవలప్మెంట్ వచ్చింది అసలు మన రాష్ట్రానికి ఏంటి ఏం చెప్తారు మీరు? గవర్నమెంట్ స్కూల్ అంటే ఇంతవరకు ఏముండేదంటే అండి కొంచెం గంజాయి అవి అలాగా అవి ఉండేయండి. ఇప్పుడు అది పూర్తిగా 100% నిర్మూలించారండి. ఎందుకంటే నేను ప్రతిరోజు పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు గమనిస్తున్నాను చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళు ఉంటున్నారు, స్కూల్లో ఎలాంటి వాళ్ళు ఉంటున్నారు, ఏ విధంగా ఉంటుందని 2 times వెళ్తానండి స్కూల్ దరిదాపులకి. నేను ఇదివరకు పిల్లలు రోడ్ సైడ్ రోమ్డేస్ అంటారు చూసారా, వాళ్ళు చుట్టుపక్కల ఉండటం అలా ఉండేది. ఇప్పుడు అలా కాదండి, చక్కగా గోడలు నిర్మించారు. పిల్లల లోపల ఒక చక్కగా ఒక బంగారు బాతుగుడ్లాగా చూసుకుంటున్నారు పిల్లల్ని. ఇప్పుడు అలాంటి ఇదేమి లేదండి, ఇప్పుడు చాలా బాగుంది. అందుకు పిల్లలు ఇంత బాగా చదవగలిగారు. అది వాళ్ళకి ఫుడ్ కానీ వాళ్ళ రక్షణ కానీ వాళ్ళ మైండ్ సెట్ చదువు మీదకి ఎలా తీసుకెళ్లాలని కానీ ఆ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అది పిల్లలు ముందుకు రావడానికి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు బాగా చదువుకోవటానికి కారణమైంది. ఆ క్రెడిట్ మాత్రం మొత్తం మన లోకేష్ బాబు గారికి ఇవ్వచ్చు. మీరేమో క్రెడిట్ మొత్తం లోకేష్ గారికి ఇవ్వచ్చు అని చెప్పి మీరు అంటూ ఉంటుంటే చదువు వ్యవస్థల పట్ల లోకేష్ గారు పనితీరం అలా ఉందని అంటున్నారు. కానీ ఇటు పక్కన వైసీపీ నాయకులను తీవ్రంగా విమర్శిస్తూ అసలు లోకేష్ పనితీరు ఏమీ లేదు, చదువుకునే పిల్లలు జాబులు కల్పించలేకపోతున్నారు, ఐటీ శాఖ మంత్రి ఉన్న ఐటీ శాఖలో రావాల్సిన రిసోర్సెస్ ఏమీ తీసుకురావట్లేదు, కంపెనీస్ ఏమీ రావట్లేదు అని చెప్పి అంటున్నారు కదా. అంటే ఈరోజు గూగుల్ కానీ కంపెనీ వచ్చినా సరే దాన్ని కూడా వ్యంగ్యకరిస్తే అసలు మా ప్రభుత్వం హయాంలోనే మేము తీసుకొచ్చాము కానీ గొప్పలు చెప్పుకుంటున్నారు టీడీపీ ప్రభుత్వం అని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఏంటమ్మా అసలు అది లేనే లేదు, రానే రాదు, అది ఉత్తిదే అయ్యి అని చెప్పారు కండి ఫస్ట్. ఇప్పుడు వచ్చింది ఎట్లాగో వచ్చేసింది, ఇక మేము కూడా రుద్దుకుంటే కదంతా మాకు కూడా పేరు వస్తుందని అట్లా పనికిరాని మాటలు మాట్లాడతాం. అసలు జనాల్ని తప్పుదారి పట్టిస్తున్నారండి. వాళ్ళు చేసే ప్రతిదీ కూడా జనాలను తప్పుదారి పట్టిస్తామే. నేను ఇంతవరకు కూడా అనేక విధాలుగా చెప్పా, వాళ్ళు పాలన అనేది ప్రజలకు అర్థం కాలేదు. ఇప్పుడు చక్కగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే అన్ని శాఖల్లో వస్తుందో ముందుకి చక్కగా చేసుకుంటా వస్తున్నారో అది ఓర్చుకోలేక గజిబిల్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇవాళ ప్రజలు లేరండి, ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. ఎందుకంటే నిన్న జరిగిన తెల్లారిపేటకు వచ్చేస్తుంది, ఏది మంచి ఏది చెడు అనేది ప్రజలు నిర్ణయం చేసుకుంటున్నారు. దాని ద్వారా ఏంటంటే అసలు ఈ విద్యాశాఖకి లోకేష్ బాబుకి ఇవ్వటం, ఆయన తల్లిదండ్రులను ఏ విధంగా అయితే గౌరవిస్తాడో గురువులను కూడా అదే విధంగా గౌరవిస్తాడు ఆయన. తద్వారా గురువులు సంతోషించి పిల్లలకు చక్కని పాఠాలు చెప్తున్నారు, తల్లిదండ్రులతో టచ్లో ఉంటున్నారు. ఈ విద్యా వ్యవస్థ మాత్రం చాలా బాగుందండి.